10 నుంచి 25 రూపాయలు ఎవరు ఏ రేటు తీసుకున్నా 5 నెలల్లో కల్చర్ వచ్చేది ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితే 5 నెలల్లో కల్చర్ వచ్చేది ఇవ్వగలిగితే ఎవరైనా సరే మంచి పిల్ల ఇచ్చినట్టు. అలా కాకుండా 6 నెలలు 7 నెలలు పట్టిందంటే మీకు అంటే మీకు వచ్చే లాభాలన్నీ ఆ చేప మేత తినేస్తుంది. ఒక ఎకరం గుంతకి 10 లక్షలు పెట్టుబడి పెడితే 9 టన్నులు వస్తుంది. 9 టన్నులు 250 రూపాయలకు అమ్ముకున్నా కూడా 22 లక్షలు వస్తాయి. 22 లక్షల్లో జాగ్రత్తగా చూసి అమ్ముకోవాలా. నమస్తే, మట్టి మనుషుల ఛానల్కి స్వాగతం. నేను మీ రమేష్ మిద్దె. ఇవాళ మనము రవివర్మ గారి ఫామ్ లో మరో అంశం మీద మాట్లాడడానికి వచ్చాము. ఈ ఫామ్ వచ్చేసి రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్గుల్ గ్రామంలో ఉంది. జాతికోలతో పాటు ఆయన కొర్రమీను చేపల సాగు కూడా చేస్తా ఉన్నారు. మరి ఏ విధంగా చేస్తా ఉన్నారు, ఎటువంటి పద్ధతులు పాటిస్తున్నారు, సీడ్స్ ఏమైనా అమ్ముతారా లేకపోతే ఓన్లీ మీట్ పర్పస్ అయినా అనే విషయాలు తెలుసుకుందాం. వాటికి ఇచ్చే ఫుడ్ కావచ్చు, మెయింటెనెన్స్ కావచ్చు, ఎట్లా ఉంటుంది, ఒకవేళ కొత్తగా పెట్టాలనుకున్నా లేదా ఆల్రెడీ ఎవరైనా సమస్యలు ఎదుర్కొంటున్నా ఎటువంటి సమస్యలు ఉంటాయి చేపల పెంపకంలో అనే విషయాలు కూడా పూర్తిగా అడిగి తెలుసుకుందాం. అన్న నమస్తే అన్న. నమస్తే. రైట్, కొర్రమీను చేపల సాగు మాత్రమే చేస్తున్నారా లేకపోతే ఇంకా ఇతర ఏమైనా చేపల? ఓన్లీ కొర్రమీను సాగు. కొర్రమీను సాగు అని ఎందుకు అంటున్నామంటే కొర్రమీను సాగులోనే వ్యవహారం ఈజీగా ఉంటది. వేరే ఏది వేసుకున్నా కూడా మీకు నిద్రపోలేదు అంత. అంటే దాని చుట్టూ తిరిగి ఫ్యాన్లన్నీ లేకుండా ఇది ఎయిర్ బ్రీత్ ఫిష్ కాబట్టి చాలా ఈజీగా ఉంటుంది కల్చర్ చేయడానికి. అందుకని మేము ఓన్లీ కొర్రమీనే చేస్తాము. మా దగ్గర చేప పిల్లలు అమ్ముతాము, కొర్రమీను పిల్లలు అమ్ముతాము. మేము ఓవరాల్ గా తెలంగాణ మొత్తంలో సంవత్సరానికి 3 లక్షల నుంచి 4 లక్షల సీడ్ అమ్ముతాము. 3 లక్షల నుంచి 4 లక్షల సీడ్ అమ్ముతాము. ఇప్పుడు మీరు చూస్తున్న వెనక బ్యాక్గ్రౌండ్ లో ఇవన్నీ కొర్రమీను ట్యాంకులు. అందరి దగ్గర ఒక ట్యాంక్ 2 ట్యాంకులు ఉంటాయి, పెద్ద ఎత్తున ఉండవు. అంటే ఇంకేదో వాళ్ళ అవసరాలకు తగ్గట్టుగా వేసుకుంటారు. కాకపోతే ఇక్కడ నేను 14 ఎకరాలు కల్చర్ చేస్తున్నాము. 14 ఎకరాలు ప్లస్ ఇది ఒక 10 ట్యాంకులు మనం పిల్లలు అమ్మటం జరుగుతుంది. ఈ 10 ట్యాంకుల్లో మామూలుగా మీకు 2 విషయాల్లో నేను కంప్లీట్ చేస్తాను, ఎక్కువ లెంత్ చేయం. ఇది విషయం ఏంటంటే మార్కెట్ లో కొర్రమీను పిల్లలు 10 నుంచి 25 రూపాయల దాకా చెప్తున్నారు. 10 నుంచి 25 రూపాయలు ఎవరు ఏ రేటు తీసుకున్నా 5 నెలల్లో కల్చర్ వచ్చేది ఇవ్వాలి. అలా ఇవ్వగలిగితే 5 నెలల్లో కల్చర్ వచ్చేది ఇవ్వగలిగితే ఎవరైనా సరే మంచి పిల్ల ఇచ్చినట్టు. అలా కాకుండా 6 నెలలు 7 నెలలు పట్టిందంటే మీకు అంటే మీకు వచ్చే లాభాలన్నీ ఆ చేప మేత తినేస్తుంది. ఎలా అంటే సింపుల్ లాజిక్ ఒకటి చెప్తానండి. ఇప్పుడు ఒక్క ట్యాంక్ లో 10,000 నెంబర్ వేసామనుకోండి. 10,000 నెంబర్ వేస్తే మనం 10 టన్నులు మేత వేస్తే 9 టన్నులు సరుకు వస్తుంది మనకి. 9 టన్నుల సరుకులో మనం యావరేజ్ 250 వేసుకుందాము. 9 × 250, 9 రోజులు 18, 9 45, 4 లక్షల 50,000, 18 లక్షలు, 22 లక్షల 50,000. 22 లక్షల 50,000లో మీకు 10 లక్షలు 12 లక్షలు ఫీడ్ ఖర్చు పోయింది. 10 లక్షలు 5 నెలలు వస్తాయి. ఇదంతా 5 నెలలు వస్తే మీకు ఇంకో 2 లక్షలు కిరాయి అనుకోండి, సంథింగ్ ఏదనుకున్నా కూడా ఒక 8 లక్షలు 9 లక్షలు మీకు మిగిలిపోయినాయి. అలా కాకుండా ఇప్పుడు అతను ఇచ్చిన సీడు మీకు 5 నెలలు 5 నెలలు రాలేదనుకోండి. 5 నెలలు రాకపోతే నెలకు వచ్చే 1,50,000 ఫీడ్ ఖర్చు అవుతుంది. 2 నెలలు ఎక్స్ట్రా అంటే 3 లక్షలు పోయినాయి అక్కడ. అంటే మీకు మిగిలే దాంట్లో డబ్బులన్నీ పోతాయి అక్కడ. దయచేసి ఎవరైనా సరే కొర్రమీను పిల్ల కొనాలనుకున్న వాళ్ళు ఎవరైనా సరే క్వాలిటీ ఉన్న చాటనే కొర్రమీను పిల్ల కొనండి. 4 ట్యాంకులు 3 ట్యాంకులు ఉన్న వాళ్ళు వాళ్ళ అవసరాన్ని కొద్ది వేసుకుంటారు. వాళ్ళ అవసరాన్ని కొద్ది వేసుకున్నారంటే వాళ్ళకి సరిపోయిన సీడ్ వాళ్ళు తీసుకొని మిగతాది వాళ్ళకి పనికిరాని సీడ్ అమ్ముతారు అనేది నా అభిప్రాయం. నేనేమంటున్నా అంటే ఇప్పుడు మేము 14 ఎకరాలు కల్చర్ చేస్తున్నా, 10 ట్యాంకులు పెట్టుకున్నాం. మాకు ట్యాంక్ వచ్చి 1,00,000 పిల్ల ఉంటుంది. మేము 2 ట్యాంకులు మేము వాడుకున్నా మిగతా 8 ట్యాంకులు అమ్మనీకి మంచి సీడ్ ఇవ్వటానికి మేము ప్రయత్నిస్తున్నాము. దానికోసం మనం కొనేటప్పుడు 2 రూపాయలు ఎక్కువ తక్కువ అన్న విషయం కాదు, మనకి 5 నెలల్లో సరుకు వస్తుందా రాదన్న విషయమే ఇంపార్టెంట్. అందుకోసమే మన తెలంగాణలో ఎక్కడ లేని అంత దీన్ని ఎక్కువ చేయటము మెయిన్ రీజన్ ఏంటంటే తెలంగాణలో కొర్రమీను వ్యాపారం ఎక్కువ ఉంటుంది. అటు ఆంధ్ర సైడ్ పోతే తెల్ల చేపలు, రొయ్యలు ఇవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడికి వచ్చేలోకి మన తెలంగాణ కాడికి సంబంధించినంత వాటికి ఓన్లీ కొర్రమీను వ్యాపారం ఎక్కువ ఉంటుంది. అందుకనే మేము ఈ కొర్రమీను వ్యాపారాన్ని ఇంత ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయడానికి మెయిన్ రీజన్ మాకు అది. రైట్.
సార్ ఇప్పుడు మీరు కొరమీను సీడ్ అంటే సీడ్ తీసుకోవాలి అంటే ఏ టైం నుంచి ఏ టైం వరకు అది సీడ్ గా పరిగణిస్తారు దాన్ని? అంటే మినిమం మేము కేజీకి 10,000 నుంచి 12,000 సైజులో మేము తెస్తాము. మేము జనాలకు అమ్మేది మేము కేజీకి 70, 60, 80, 90, 50, 40 ఈ సైజులు అమ్ముతాం. ఈ సైజులు అమ్ముతాం. మార్కెట్లో అందరికంటే తక్కువ రేట్లో ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది మా దగ్గర. ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది కాబట్టి తక్కువ రేటుకి ఇవ్వగలుగుతాం. ఎంత పడుతుంది తక్కువ రేట్ అంటే? తక్కువ మా దగ్గర 50 కౌంట్ వచ్చి 10 రూపాయలు పడుతుంది. అదే 50 పిల్లలు, 50 కేజీకి 50 పిల్లలు, కేజీకి 50 పిల్లలు, కేజీకి 50 పిల్లలు ఉన్నది 10, 11 అంటే ఆ రోజు ఖర్చులను బట్టి ఉంటది. ఓకే, ఆ రోజు డే బై డే ఒక్కోసారి వాటి మెయింటెనెన్స్ పెరిగితే దాన్ని బట్టి ఒక ₹1,50 అటు ఇటు పెరుగుతూ ఉంటది. మెయిన్ ఇప్పుడు 14 ఎకరాల్లో కల్చర్ అంటున్నారు కదా, కల్చర్ కోసం మీరు తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఎట్లా మెయింటైన్ చేస్తారు ఆ కల్చర్? మార్కెటింగ్ ఇంపార్టెంట్. మీరు అమ్మగలగాలి. అమ్మగలిగితే మీరు ఎన్ని ఎకరాలు చేయొచ్చు. ఇది అన్నిటికంటే చాలా పెద్ద వ్యాపారం చేపల వ్యాపారం అనేది. చాలా మందికి తెలియదు ఏంటంటే ఆ గుంతలో వేసి పెంచేస్తే మనం మార్కెట్ తీసుకెళ్తే వస్తుందిలే అనుకుంటారు. అది రాదు. అలా చేయొద్దు. మీకు మార్కెట్ సోర్సెస్ ఉంది, నేను అమ్మగలుగుతాను అనుకున్నప్పుడే మీరు ఎన్ని ఎకరాలైనా చేయొచ్చు. ఇప్పుడు మేము ఈ ఫీల్డ్ లో 10 ఏళ్ల నుంచి ఉన్నాం కాబట్టి మాకు అంటే మొత్తం తెలియదు. మాకు తెలిసిన కాడికి మేము ఉన్నంతలో బెస్ట్ రేట్ కి మేము అమ్మగలుగుతున్నాము. ఓకే, ఇప్పుడు 14 ఎకరాల్లో అంటే ఎన్ని అది చెరువులు ఉంటాయి కదా, చిన్నపాటి పాండ్స్ ఎన్ని ఉన్నాయి? 14 ఉంటాయి. 14 ఎకరానికి ఒకటి ఉంటుంది. ఎకరానికి ఒకటి మామూలుగా. ఇప్పుడు మనమున్న ఫామ్ లో ఇది 3 ఎకరాలు. 3 ఎకరాలు. 3 ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ దూరంలో 10 ఎకరాలు. 10 ఎకరాలు. ఇంకో ఆదిబట్లో 1 ఎకరం. ఓకే, మొత్తం ఇవన్నిటితో కలిపి ఓన్లీ కొరమేనే ఉంటది, వేరే ఏమి ఉండదు. ఎందుకు అంటే గతంలో ఏమైనా ఈ చేప కాకుండా వేరేది ఏమైనా ఫిష్ చేసి దాన్ని కల్చర్ చేసి మీరు ఏమైనా అనుభవం? ఏం చేయలే నేను. అంటే నాకున్న వర్క్ కి నాకు ఈజీగా ఉండాలి మెయింటెనెన్స్. ఓకే, ఈ కొరమేన అయితే ఈజీ ఉంటది, ఈజీ ఉంటది అన్న ఆలోచనతోనే ఫస్ట్ నుంచి కొరమేన వేసాము. వేరే చేపలు ఏం పెంచలేము. మేము పెంచితే దానికి రిస్క్ ఎక్కువ. ఎందుకంటే ఇది ఎయిర్ పీల్చి ఫిష్ కాబట్టి పైకి వచ్చి గాలి తీసుకుని వెళ్తుంది. మిగతా నీళ్ళలో ఉన్న ఆక్సిజన్ తో బతికేది. ఓకే, ఇవి మాత్రం పైకి వచ్చి గాలి తీసుకొని పోతాయి. వీటికి డిసీజెస్ కూడా తక్కువ ఉంటాయి. ఓకే, డిసీజ్ అంటే కామన్ గా చేప పిల్లలు ఇప్పుడు మీ సీడ్ ఈ కొరమీన్నే తీసుకున్నాం, తక్కువ ఏదో ఒకటి అయితే ఉంటది. ఎప్పుడు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది? ఒకవేళ ఎవరైనా ఏ కాలానికి ఆ కాలానికి సంబంధించిన రోగాలు కంపల్సరీ ఉంటాయి. ఆ కాలానికి సంబంధించిన మెడిసిన్స్ కంపల్సరీ ఉన్నాయి. నేను ఇందులో మెడిసిన్ గురించి ఎందుకు చెప్పానంటే ఎవరైనా సరే మన దగ్గర కొన్న వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటది అనేది నా అభిప్రాయం. మామూలు కామన్ గా అందరూ వాడేది ఏంటంటే పసుపు, ఉప్పు ఇలాంటివి ఎక్కువ వాడతారు. కానీ రోగాలు రాకుండా కూడా మనం ఈ కల్చర్ ఎలా చేయొచ్చు అనేది కూడా మన దగ్గర పిల్లలు కొన్న వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అసలు రోగాలు రాకుండా కల్చర్ ఎలా చేయొచ్చు అన్న విషయాన్ని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన దగ్గరికి వచ్చిన కొన్న వాళ్ళకు డైరెక్ట్ చెప్తే అర్థమవుతుంది అనేది నా అభిప్రాయం. అండ్ ఇంకోటి వాటర్ మేనేజ్మెంట్. ఎందుకంటే మెయిన్ డిపెండ్స్ ఆన్ వాటర్ మేనేజ్మెంట్ అనేది సీడింగ్ కావచ్చు, అటు పాండ్స్ కావచ్చు, కల్చర్ లో కావచ్చు, ఎట్లా ఉండాలి? వాటర్ టెస్టింగ్ ఉంటది ముందు. మీరు మీ దగ్గర ఉన్న బోర్లు కానీ ఏవైనా సరే మన రాజేంద్ర నగర్ లో వాటర్ ల్యాబ్ టెస్టింగ్ ఒకటి ఉంది. అక్కడ తీసుకెళ్లి ఇది చేపలకు పనికొస్తే పనికిరాదని టెస్టింగ్ చేయించుకుంటే వాళ్ళు ఓకే అని సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మీరు దీన్ని ఫాలోఅప్ చేయొచ్చు. మళ్ళీ మెయిన్ వాటర్ అనేది చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్ మనకు నీళ్లు ఉన్నాయి కదా అని చెప్పి బోర్ పట్టదు కదా అని చెప్పి చేయకూడదు. కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, అండ్ ఇప్పుడు మనం వెనకాల ఉన్న ఈ ఏదైతే ఈ వెల్స్ ఈ హౌసెస్ ఉన్నాయో ఫిష్ మీరు సీడ్ చేస్తున్నారు కదా, ఇక్కడ ఉన్న వాటర్ అంటే ఎన్ని రోజులకు ఒకసారి మార్చాలి? రోజుకు 2 times మార్చాల్సింది. రోజుకు 2 times ఉదయం సాయంత్రం కంపల్సరీ. సీడ్ కి అయితే చేపలకైతే అక్కడ ఉన్న పాండ్ సిచ్యువేషన్ బట్టి మార్చాలా వద్దా అనేది మనం చూసి చెప్పగలుగుతాము. ఓకే, పాండ్ తగ్గట్టు. ఎందుకంటే ఆల్మోస్ట్ భూమిలో ఉంటుంది కవర్ అట్లా వేసి ఉంటుంది. కవర్ వేయకూడదు. చాలా మంది అంటే పాలిథిన్ కవర్ లాంటిది పెద్దది వేసి నీళ్లు ఇంకిపోతాయనే భయం కావచ్చు, లేకపోతే చేపలు దొరకవని. వాటర్ వాళ్ళకి సోర్సెస్ తక్కువ ఉన్న వాళ్ళకి అటువంటిది ఉంది. కానీ దాంట్లో ఉన్న చేపకి దీంట్లో ఉన్న చేపకి బోర్డ్ అంత గ్రోత్ డిఫరెంట్ ఉంటది, హెల్దీనెస్ డిఫరెంట్ కూడా ఉంటది. దానికి దీనికి చాలా ప్రాబ్లమ్స్. దేని ఏది చూసుకున్నా సరే మట్టిలో పెరిగిందే మనకు తెలియని ఆక్సిజన్ రిలీజ్ భూమిలో నుంచి కొన్ని రిలీజ్ అవుతాయి. ఆ రిలీజ్ అయిన సహజ సిద్ధంగా అవి రిలీజ్ అయిన వాటికి చేపలకు అందుతున్నాయి అంటే అవి
హెల్దీగా ఉంటాయి. అలా కాకుండా చుట్టుముట్టు కప్పేసి లోపల నేను నీళ్లు పెడతాను ఇక రెట్టా బొట్ట అంతా దాంట్లోనే ఉండిపోయి మట్టిలో కలవదు కదా ఇంకా అది. ఓకే, అవునవును. కవర్ మీద కవర్ మీద తేలుతా ఉంటుంది కాబట్టి ఇక అంత అంటే చేస్తున్నారు అది కూడా. కాకపోతే 10-15 రోజులకు ఒకసారి నీళ్లు తీయాలి వాళ్ళు. ఓకే. మన ఈ కల్చర్ లో అయితే 6 నెలలకు ఒకసారి తీయొచ్చు. మధ్యలో ఏమైనా ప్రాబ్లం వస్తే అంటే భూమి తాగేస్తుంది కదా ఇక్కడ ప్రాబ్లం ఆటోమేటిక్ ఇక్కడ తాగేస్తుంది భూమి తాగేస్తూ ఉంటది కాబట్టి ఆటోమేటిక్ మనం ఫ్రెష్ వాటర్ పెడతా ఉంటాము. అందుకని మనకి ఆ ప్రాబ్లం రాదు. రైట్. ఇది కూడా కోళ్ళతో పాటు అంటే 2016లోనే ప్రారంభించారు. 1 సంవత్సరం తేడా దానికి. 2017 9 ఏళ్ళ అనుభవంలో మార్కెటింగ్ క్రియేట్ చేసుకోవడం ఎలా అనేది అడిగితే, ఒకటి మీకు ఫస్ట్ ఎదురైన ప్రాబ్లం ఏంటి ఈ ఫీల్డ్ లో? మార్కెటింగ్ మెయిన్ ఉంటది. మార్కెటింగ్ అంటే ఇప్పుడు మన దగ్గర సరుకు ఉంది అనుకోండి, మనం ప్లస్ ఒకటి మనం మార్కెట్ కన్నా వెళ్ళాలి, లేదా మార్కెట్ పర్సన్ మన దగ్గరికి వచ్చన్నా కొనాలి. అవును, 2 విధాలు ఉంటుంది. 2 విధాలు ఉంటుంది. మార్కెట్ కి పోయినప్పుడు వాళ్ళు 10%, 8% అని కమిషన్ అడుగుతారు. అమ్మినందుకు, జస్ట్ అమ్మి పెట్టినందుకు కమిషన్ అడుగుతారు. మనం వెళ్తే లేదు వాళ్ళు వస్తే ఇక మనకు మార్కెట్ లేదు అనే వాళ్ళు అనుకుంటే 100తో 50 రూపాయలకి అడుగుతారు. కానీ ఇప్పుడున్న ఈ డిజిటల్ దానికి మార్కెట్ అనేది ఈజీ, ఎవరైనా రావచ్చు, ఎవరైనా అమ్ముకోవచ్చు, ఎవరైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇందుట్లో కూడా పెట్టుబడి ఎక్కువ ఉంది. ఇది ఇందాక నేను చెప్పే కదా గుంతకు 10 లక్షలని. ఒక ఎకరం గుంతకి 10 లక్షలు పెట్టుబడి 10 లక్షలు పెట్టుబడి పెడితే 9 టన్నులు వస్తుంది. 9 టన్నులు 250 రూపాయలకు అమ్ముకున్నా కూడా 22 లక్షలు వస్తాయి. ఆ 22 లక్షల్లో జాగ్రత్తగా చూసి అమ్ముకోవాలా. ఇక చాలా మంది మార్కెట్ తెలియక బాగా లాస్ అయిపోతారు. ఇంకోటి సీడ్ కొంటే చాలా ఇంపార్టెంట్. సీడ్ అనేది ఇంపార్టెంట్. మీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా సీడ్ అనేది బాగలేకపోతే ప్రతి బ్యాచ్ లాస్. సీడ్ అనేది ఎంత బాగుంటే అంత ముందుకెళ్తుంది. మీరు కోళ్ళలో లాగా ఈ నెల నుంచి ఈ నెల వరకు అని అన్నారు, ఇటు రాకపోతే ఇక అంతే అన్నట్టు. ఇప్పుడు దీనిలో కూడా 5 నెలల మించి కాకపోతే సీడ్ బాగలేనట్టు కదా, మన ఖర్చులు ఎక్కువ వస్తాయి. ఓకే, సీడ్ బాగుందా లేదా అనేది ఎట్లా తెలుసుకోవచ్చు మనం? ఇక్కడ మనిషి మీద నమ్మకమే ఇది కూడా. ఎందుకంటే ఇప్పుడు 1,00,000 పిల్లల్లో ఒక 30,000 పిల్లలు బాగా 5 నెలల గ్రోత్ వచ్చే ఉంటాయి. ఓకే, 1 lakh తీసుకోపోతే ఇప్పుడు నువ్వు కొనేటప్పుడు ఆ 1,30,000 పిల్లలే కొనాలి. ఓకే, రైట్. 1,30,000 పిల్లలే కావాలి. సరే 2 రూపాయలు ఇప్పుడు అన్ని కలిపి అమ్ముకుంటే ఆయన 10 రూపాయలకు అమ్ముకున్నాడు అనుకోండి, ఈ 30,000కి నువ్వు 12 రూపాయలు కొనుక్కెళ్ళు. రైట్, అట్లా అన్నా కూడా సేఫే కదా, బయటపడి సెలెక్టివ్ ఉంటది కదా, 5 నెలల్లో బయటపడిపోతావు కదా. ఇప్పుడు గుంపులో గోవిందలాగా అన్ని కొని లాస్ అయిపోయేదానికంటే 30,000 కొనుక్కొని లాభాల్లో ఉంటాం మేలు కదా. 1,00,000 కొనే కంటే 30,000 తీసుకుపోయినా సెలెక్ట్ గా 30,000 తీసుకునే లాభాల్లో ఉంటాం. 2 రూపాయలు ఎక్కువ ఇచ్చినా పర్లేదు, 2 రూపాయలు ఎక్కువ ఇచ్చినా పర్లేదు. అతనికి కూడా ఏంది, సరే 2 రూపాయలు ఎక్కువ ఇస్తున్నా కదా, ఈ 30,000 ఆయనకి ఇద్దాంలే అనుకుంటాడు. మిగతా 6 నెలలు పెంచే వాళ్ళకి 7 నెలలు పెంచే వాళ్ళకి ఇస్తాడు, చెప్పిస్తాడు. తప్పేముంది అందుట్లో? అంతే. ఇప్పుడున్న సీడు 6 నెలలకు వస్తుంది. ఇది 2 రూపాయలు తక్కువ రేటు, అది 2 రూపాయలు ఎక్కువ అని ఎక్స్ప్లెయిన్ చేసి ఇస్తే తప్పేముంది. కానీ అలా కాకుండా ఇప్పుడు జరిగే మోసాలు ఏంటంటే మార్కెట్ లో మేము ఇచ్చే సీడు 5-6 నెలలకు చెప్తండి, అసలు సూపర్ అండి, డూపర్ అండి అని చెప్పేస్తున్నారు. నాకు 7 సంవత్సరాల సర్వీస్ లో బాగా లాసిపోయిన విషయాలు ఏమున్నాయంటే సీడ్ విషయంలోనే లాసిపోయాను. సీడ్ విషయంలో, మార్కెట్ విషయంలో కూడా కాదు, మార్కెట్ కూడా బ్రహ్మాండంగా ఉంటది. సీడ్ విషయంలోనే ఎక్కువ మోసపోయాం. ఆ మోసాలన్నీ తట్టుకొని రావాలంటే ప్రాక్టికల్ గా వెళ్ళండి, అతని దగ్గర ఉందా లేదు. ఇందులో కూడా బ్రోకర్లు ఎక్కువ, వాడి దగ్గర సీడే ఉండదు వాడి దగ్గర. ఆడొచ్చి మార్కెట్ లో ఫోటోలు వీడియోలు పెట్టుకొని వచ్చి ఆడ అమ్మేస్తా అంటాడు. వాడు మీలాంటి వాళ్ళకి ఎరేస్తాడు, మాలాంటి సీడ్ కొనక్కి వెళ్తాడు. వాడు 4 రూపాయలు సంపాదించుకుంటాడు, మీ దగ్గర 4 రూపాయలు తింటాడు, నా దగ్గర ₹1 తింటాడు, మీకు అంట కడతాడు. అలాంటిప్పుడు మీరు ఏమైతుంది, ఆటోమేటిక్ గా లాస్ అయిపోతారు. ఇంకోటి ఏంటంటే మీ సొంతంగా రైతే వచ్చి తీసుకుంటేనేమో కనీసం సెలెక్ట్ చేసి తీసుకునే అవకాశం ఉంది. ఆయనకి ఫోటోలు వీడియోలు చూపిస్తే ఏం చూపించుకుంటా, అంతే బాగుంది, చాలా క్లారిటీ, మంచి కెమెరాతో ఫోటో తీసినా మంచిగా ఉంది అని పొరబడే అవకాశం ఎక్కువ ఉంది. రైట్. నార్మల్ గా ఇంకా మార్కెట్ లో దీని ధర ఎట్లా ఉందన్న, దాన్ని బేస్ చేసి అది ఎంతైనా 250 అని కూడా రావాలి మీరు. అంతే, 350, 400 కూడా ఉంటది, కానీ మీరు 250 అని కూడా రావాలా. ఎందుకు 400 అన్న అంటే ఈ విషయంలో కామెంట్లు ఎక్కువ వస్తాయి.
మీరు తట్టుకోలేరు. ఓకే. ఎంత ఉంది 400, 700, 500, 700 అని అంటారు. అవునవును. నాలాంటి నేను అమ్మగలుగుతా, 500 అయినా 400 నేను అమ్మగలుగుతా, కానీ మీరు అమ్మలేరు. ఎందుకంటే దీనికి ఎంతో దాని వెనక వాళ్ళ కృషి ఉంటది కదా, అదంతా చూపించాలన్నప్పుడు మీరు వాడికి ఏమర్థం, కొనేవాడికి ఏమర్థం కావాలంటే వీడి దగ్గర తక్కువ దొరకదు, అంతే, ఫిక్స్డ్ రేట్ ఉంటది, ఇష్టమైతేనే ఇస్తాడు, మనం పోతే ఇవ్వడు అన్నవాడే మన దగ్గరికి వస్తాడు. అవసరం ఉన్నవాడు ఏదో కరెక్ట్ తెలుసుకున్న వ్యక్తి వస్తాడు. ఇంకోటి మనం మార్కెటింగ్ మొత్తం ఇక్కడ చెయ్యం. ఓకే, మనం మదురై, చెన్నై, కోయంబత్తూర్ ఆ ఏరియా చేస్తాం మనం మార్కెటింగ్. ఆ ఏరియా చేయటం వల్ల మనకి కొంచెం బెనిఫిట్ ఉంటది అట్లా. ఓకే, అంటే అక్కడ కూడా డిమాండ్ బాగుందా? డిమాండ్ ఉంటది, డిమాండ్ ఉంటది. ఫస్ట్ డిమాండ్ ఉన్న ఏరియాలు తెలుసుకోవడం, అది సెలెక్ట్ చేయాలి, అది సెలెక్ట్ చేసుకోవాలి. అట్లా అటువంటివి కొన్ని దాటితే సులభం అవుతుంది. రైట్. ఇంకా ఇటువంటి వాటిలో కూడా కొన్ని ఇప్పుడు ఆర్ఏఎస్ సిస్టమ్లని, యూత్ ఆర్ఏఎస్ సిస్టమ్లని కావచ్చు, లేకపోతే డబ్బులు పోగొట్టుకోవడానికి ఈ వీటిలో కూడా ఉన్నారు. ఏం చెప్తారు ఒకవేళ దీంట్లో? రైతుల పరంగా మీరు వచ్చి వ్యవసాయం చేయాలనుకున్న వారికి ఎవరైనా సరే పొలాల్లోనే చెయ్యండి. ఈ ఆర్ఏ సిస్టమ్ లో కానీ, లేకుంటే ఈ పాలిథిన్ కవర్ లో చేయటం కానీ, లేకుంటే ఇంకా వేరే వేరే కొత్త మెథడ్స్ వచ్చినాయి, సంపులు కట్టి చేయటం కానీ, అవి ఏవి పైసలు ఇవ్వవు మీకు, దయచేసి చెప్తున్నా. మీరు 1 ఎకరం చేసినా 2 ఎకరాలు చేసినా, ఇది నేను క్యూ ఛానల్ అని ఒక 8 ఏళ్ల కిందట ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి మాట్లాడాను. అప్పుడు పాపం అతనికి బ్యాడ్ కామెంట్స్ చాలా వచ్చినాయి. ఏమని బ్యాడ్ కామెంట్స్ వచ్చినాయి అంటే, 10 ఎకరాలు ఉన్న రైతు 1 ఎకరం గుంత తీసుకొని 1 ఎకరంలో కల్చర్ చేస్తూ ఈ వాటర్ ని వ్యవసాయానికి వాడుకుంటూ అనుబంధంగా చేసుకుంటే లాభాలు అనేవి బాగా వస్తాయి అని చెప్పి నేను ఆ ఛానల్లో చెప్పడం జరిగింది. కల్చర్ వాటర్ ని కొందరు మలుపుతారు, అలా మలుపుకుంటే బాగుంటదని అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు వడ్లు వేస్తే ఏమొస్తుంది, ఒక కల్చర్ ఇది చేసుకోండి, వడ్లు కాకుండా దీంతో పాటు ఉంటే మీకు ఈ ఎరువుల సమస్యలు అనేవి ఉండవు అని చెప్పి అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఛానల్ చేస్తే అలా ఎలా అవుతుంది, ఇలా ఎలా అవుతుంది అని చెప్పి చాలా మంది తెలియని ఉంటారు కదా, ఇక వాళ్ళు కామెంట్లు పెట్టడం జరిగింది. తర్వాత ఆ ఛానల్ మళ్ళా 1,70,000, 1,80,000, 2 లక్షలకి వెళ్ళిపోయింది వ్యూస్. మళ్ళా ఆ వీడియో వెళ్ళిపోయిన తర్వాత ఇక అది చూసి చాలా మంది కల్చర్ చేయటం, చాలా మంది ఎక్కువయ్యారు. తెలంగాణలో ఒకప్పుడు తక్కువ ఉండేది, 9 ఏళ్ల కిందట అంటే ఎవరు లేరు. ఆఫ్టర్ ఫార్మేషన్ మంచి అవగాహన పెరిగింది, ప్లస్ రైతులు కూడా పెరిగారు. ఇప్పుడు ఏ మూలకు పోయినా కూడా కొరమైన ఫార్మింగ్ అని అందరు చేస్తున్నారు. దీని మీద అందరికి అవగాహన ఉంది, అవగాహన ఎవరికి లేదని కాదు. కాకపోతే కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైనా సరే, ఇందాక నేను చెప్పినట్టుగా పిల్ల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలా. పిల్లే ఇంపార్టెంట్. మన దగ్గర ఎన్ని కోట్లు ఉన్నా పిల్ల అనేది చాలా ఇంపార్టెంట్. అది కానీ మిస్ అయ్యారంటే మీరు పెట్టే ప్రతి రూపాయి పోతుంది. అది రోజుకి దాని ఫుడ్ ఖర్చు భారం అవుతుంటది, అక్కడి నుంచే లాస్ మొదలవుతుంది, ఎక్కువ భారం పడుతుంటది, అంటే అనుకున్న రేటు రాకపోవడం. రైట్ సార్, థ్యాంక్ యూ టైం మాకు ఇచ్చినందుకు. చూసారు కదా, ఇది కొరమీను సాగు మీద రవివర్మ గారి అనుభవాలు. ఎవరైనా సరే పూర్తిగా విషయాలు తెలుసుకొని ఫామ్ విజిట్ చేసుకొని కొత్తగా పెట్టాలనుకునే వాళ్ళు, ముఖ్యంగా చాలా మంది వీడియోలు చూసో లేకపోతే థంబ్నెయిల్స్ చూసో కాకుండా వాళ్ళ అనుభవాలు తెలుసుకొని ఫీల్డ్ విజిట్, అంటే ముఖ్యంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసి ఫీల్డ్ విజిట్ చేసి తెలుసుకుంటే మాత్రమే కొద్దిగా మనకు నాలెడ్జ్ వచ్చినాకనే మొదలు పెడితేనే లాభాల బాట పట్టే ఛాన్సెస్ ఉంటాయి. అందులో కూడా లాభాలు ఏ విధంగా పట్టుకోవాలి అనే సోర్స్ కూడా వెతుక్కునే అంత నైపుణ్యం మీరు వృద్ధి చేసుకోవాలి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఛానల్ని ఆదరిస్తూ ఉండండి. మరో రైతుతో, మరో అనుభవంతో, మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. నమస్తే.